దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనము ఒకసారి చదువుకుందాము. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూటి గురించి పౌలు గారు పత్రిక వ్రాస్తూ ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏమిటాయి అంటే ప్రేమ అని నిర్ధారించారు. ఈరోజు ధ్యాన వాక్యము ఆ ప్రకారంగా ప్రేమ గురించే మనము ధ్యానించుకుందాము. మనుషులు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు కలిగి ఉండాలి అని అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము నుండి మనము తెలుసుకుంటున్నాము. ఉండవలసిందే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు ముఖ్యమైనవే. అయితే ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏమిటి అంటే ప్రేమ అని పౌలు గారు మనకు చెప్తున్నాడు. వాక్యానుసారంగా ప్రార్థన ఎల్లప్పుడూ విశ్వాసంతోనే చేయాలి. ప్రార్థన హృదయపూర్తిగా విశ్వాసము, మామూలు విశ్వాసము కాదు, హృదయపూర్తిగా విశ్వాసము కలిగి నమ్మకముతో ప్రార్థన చేయాలి. అయితే విశ్వాసం లేకుండా కానీ చేసిన ప్రార్థన అది దేవుని దగ్గరకు చేరదు. ప్రార్థన చేయటం అయితే చేస్తారు, అయితే విశ్వాసం ఉండాలి. మనము దేవుని అడిగేది, మనము దేవుని అభ్యర్థించే ప్రతి విన్నపంలో విశ్వాసం ఉండాలి. అడుగుచున్నది నీకు విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది? నీవు స్థిరముగా ప్రార్థన చేసి స్థిరమైన మనస్సుతో కానీ దేవుని అడిగితే నీవు విశ్వాసము కలిగినట్లే. స్థిరమైన మనస్సు ఉండాలి, ప్రేమ కలిగినటువంటి మనస్సు ఉండాలి, వినయమైనటువంటి మనస్సు ఉండాలి, వినయము కలిగి ఉండాలి. అది దేవుని నుండి విశ్వాసం ద్వారానే ఆశీర్వాదాలను పొందుకుంటాము. ఈ విధంగా చేసిన ప్రార్థన దేవుని దగ్గరకు తప్పకుండా చేరుకుంటుంది. ఆ ప్రకారమే మనిషికి నిరీక్షణ ఎంతో అవసరమై ఉన్నది. ఆ మూడిట్లో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు ఉండవలసిందే అని అసలు శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ అనేది కలిగి ఉంటే తప్పకుండా విశ్వాసము, నిరీక్షణ కూడా దాంతోపాటే ఉంటుంది. ఆ ప్రకారమే మనిషికి నిరీక్షణ ఎంతో అవసరమై ఉన్నది అని పౌలు గారు చెప్తూ మనము ప్రభువు కొరకే నిరీక్షణ కలిగి ఉండాలి అని కూడా అంటున్నాడు. కీర్తనకారుడేమో కీర్తనల గ్రంథము 31వ సంకీర్తన 24వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. 31:24లో ఆయన మీ హృదయములను బలపరచును అని కీర్తిస్తున్నాడు. 31:24లో మన నిరీక్షణ బహుబలము గలదిగా ఉండాలి, దృఢముగా ఉండాలి. మన యొక్క నిరీక్షణ ఎప్పుడు ఉంటుందంటే నీకు విశ్వాసం కలిగి ఉంటే నీ నిరీక్షణ
బలముగాను ఉంటుంది, దృఢముగాను ఉంటుంది. వీటన్నిటికంటే మనిషిలో ప్రేమ సంపూర్ణముగా కలిగి ఉండాలి. అసలు నీకు ప్రేమ కలిగి ఉంటే విశ్వాసము దాని అంతటా అదే ఉంటుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము నిరీక్షణ రెండు కూడా ఉంటాయి ఎప్పుడు నీకు ప్రేమ ఉంటే. ప్రేమ లేకపోతే ఈ రెండు ఉండవు. ఈ రెండు లేనప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. నువ్వు ప్రేమ కలిగి విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని దగ్గరికి మన ప్రార్థన చేరుతుంది. మానవుడు ఎంత గొప్పవాడైనను పరిశుద్ధ గ్రంథం అంతయు కంఠత పట్టి ఉన్నను, పరిశుద్ధ గ్రంథములో ప్రతి రెఫరెన్సు జ్ఞాపకం ఉంచుకున్నాను, ఇంకా చెప్పాలంటే దేవదూతల భాషలతో మాట్లాడిన వాడైనను, ప్రవచించు కృపావరములు కలిగి ఉన్నను, బహుజ్ఞానము కలిగి ఉన్నను, ఇంకా చెప్తున్నా కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం కూడా ఉంది ఇందులో. విశ్వాసం కలిగి ఉండి ఎలాంటి విశ్వాసం అది? కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడైతే అతని వ్యర్థుడే. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మనము ప్రేమ గురించి కదా మనము ధ్యానించుకుంటున్నాము. కొండలను పెకలింపగల పరిపూర్ణత విశ్వాసము కలిగి ఉన్న ప్రేమ లేకపోతే అతని వ్యర్థుడే అంటున్నాడు పౌలు గారు. ఇంకా ఈ మాట పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2-4 వచనాల్లో క్లుప్తముగా వివరించాడు. ఎంత విశ్వాసం కలిగి ఉన్నా నీకు ప్రేమ లేకపోతే అది వ్యర్థమే, నీ ప్రార్థన చేరదు అంటున్నాడు. మానవునికి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అవసరమే. కానీ ఈ మూడింటిలో ప్రేమే శ్రేష్టమైనదని చెప్తున్న మాట పౌలు గారు దాని గురించి గట్టిగా ఆయన విశ్వాసంతో చెబుతున్నారు ఈ మాట. ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, అది డంబముగా కూడా ప్రవర్తించదు, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమగానుంటే ఓర్పు అనేది సహజంగా మానవుడికి, విశ్వాసము ప్రేమ లేనప్పుడు ఓర్పు ఉండదు. నీకు ప్రేమగానుంటే అది అన్నిటినీ ఓర్చుకుంటుంది. అంతేకాదు ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ కలిగి ఉంటే కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి. తోటివారి ప్రేమను పొందుకుంటాము. ప్రేమ కలిగి ఉన్నవారిని ప్రభువు దీవిస్తాడు. దీవించటమే కాదు, ప్రేమ కలిగి ఉన్నప్పుడు ప్రభువు ఆనందిస్తాడు కూడాను. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉండి, వీటన్నిటికంటే ఈ రెండిటికన్నా ముందర ప్రేమ కలిగి, అది ప్రేమ ఎలాంటి ప్రేమ? వాస్తవమైనటువంటి ప్రేమ, హృదయపూర్తి కలిగిన ప్రేమ, విశ్వాసముతో కూడిన ప్రేమ కలిగి జీవిస్తే మనకు పరలోకాశీర్వాదాలు మనము పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను దేవా మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డకు తండ్రి
నీవు ఆశీర్వదించు నాయన, ప్రతి బిడ్డను ఆశీర్వదించు అయ్యా. ప్రతి బిడ్డనైనా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగి ఉండులాగున తండ్రి బిడ్డలను ఆశీర్వదించు అయ్యా. అన్నిటికంటే ముఖ్యమైనది తండ్రి, కొండలను పెకలింపగల శక్తిగల విశ్వాసమున్నను ప్రేమ లేనిది వ్యర్థమని పౌలు గారు చెప్పిన మాట నాయన మేము వినియున్నాము తండ్రి. ఆ మాట ప్రకారంగా ప్రతి మనిషిలోనూ దేవ ప్రేమ ఉండేలా నువ్వు దీవించి ఆశీర్వదించమనియు, అపవాదికి మేము చోటివ్వకుండా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ప్రేమతో నీ యందు జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.